నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ న్యూస్ అంశాలకి సంబంధించి మనం చర్చించుకోబోతున్న ముఖ్య అంశాలు, మామూలుగా మనందరికీ మేషరాశి, సింహరాశి, మిథున రాశి, తులారాశి, కర్కాటక రాశి ఇలా రాశుల గురించి తెలుసు. కానీ మీలో ఎవరికైనా భూమి రాశి అనే అంశం గురించి తెలుసా? ఇంతకీ భూమి రాశి అనేది నిజంగానే ఒక రాశ, లేదు ఒక సంస్థ, లేదు ఒక వ్యవస్థ, లేదు ఒక పోర్టలా? ఏమిటి భూమి రాశి? తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఏం చేయాలో నేను చెప్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి. అలానే పాత్ మిత్రో అని ఒక మంత్రిత్వ శాఖ ఒక యాప్ని రిలీజ్ చేసింది. ఇంతకీ ఏంటా మంత్రిత్వ శాఖ, ఏంటా యాప్, ఎందుకోసం ఆ యాప్, ఎప్పుడు రిలీజ్ చేసి ఉంటారు? ఇలా వీటికి సంబంధించిన అంశాలు తెలియాలి అంటే చెప్తాను, వెయిట్ చేయండి. మామూలుగా సంగ్రహాలయం, మ్యూజియం అంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి చరిత్రలో ఒకప్పటి అంశాలు, పురావస్తు శాఖలో బయటికి వచ్చిన అంశాలు, లేదు సామాన్లు, వస్తువులు ఏమన్నా ఉంటే అవన్నిటిని ఒక చోట ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్నే సంగ్రహాలయం, మ్యూజియం అంటాం. మరి ఇప్పటివరకు మన భారతదేశానికి సంబంధించి ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు కదా, ప్రైమ్ మినిస్టర్స్, వాళ్ళందరికీ సంబంధించి కూడా ఒక సంగ్రహాలయం ఉంది. దేర్ ఈజ్ అ మ్యూజియం విచ్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. అవును, మీరు వింటున్నది నిజమే. మరి ఏంటిది, ఎక్కడుంది ఇది, తెలుసామన్నా? తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియకపోతే ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను. ఇంతకుముందు అడిగిన రెండు అంశాలైనా ఈ అంశమైనా వీటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా పూర్తిగా చూడండి, ఓకేనా? సో ఇవాళ మనం ముందుగా చర్చించుకోబోయే ముఖ్యమైన అంశం సిసిఐ. సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చాలామందికి ఎలక్షన్ కమిషన్ తెలుసు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుసు, కానీ చాలామందికి ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి పెద్దగా తెలియదు. వాణిజ్య కార్యకలాపాలకి సంబంధించి, వ్యాపార లావాదేవీలకు సంబంధించి, అంటే కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అంతా కూడా ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా జరుగుతుందా లేదా అని చూసుకునే ఒక సంస్థ ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని అంటే, ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెలెక్టెడ్ Anshuman Patnaik as the new head of its investigations unit recently. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఏదైతే ఉందో ఇందులో ఇన్వెస్టిగేటివ్ యూనిట్ అని ఒక విభాగం ఉందన్నమాట. సో అది బేసిక్ ఏం చేస్తుంది, ఒకవేళ ఏదైనా అంశం రేస్ చేస్తే, ఎవరైనా రేస్ చేస్తే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ యూనిట్కి హెడ్గా అంశుమన్ పట్నాయక్ గారిని అపాయింట్ చేశారు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇక్కడ మీరు సిసిఐ యొక్క లోగోను కూడా గమనించవచ్చు, అండ్ కింద వాళ్ళ మోటో కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది, ఫెయిర్ కాంపిటీషన్ ఫర్ గ్రేటర్ గుడ్. కాంపిటీషన్ ఎప్పుడు ఉండాలి, కాంపిటీషన్ లేకపోతే మనం ఎప్పుడు ముందుకెళ్ళలేం, కానీ ఆ కాంపిటీషన్ ఫెయిర్గా ఉండాలి. అంటే వాడు ఎదగకూడదు అని చెప్పి నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదు ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేస్తున్నావు అంటే దాట్స్ నాట్ అలౌడ్, దాట్స్ నాట్ లీగల్. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడైనా సరే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేసో లేదు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ వస్తే వెంటనే రీటైల్ స్టోర్స్ అందరూ కూడా ఏ హైకోర్టు దగ్గరకో, సుప్రీంకోర్టు దగ్గరకో, గవర్నమెంట్ బిల్డింగ్ల దగ్గరకు వెళ్ళి కంప్లైంట్లు చేస్తూ ఉంటారు, లేదా ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు కావాలని అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు, మా బిజినెస్లను నాశనం చేస్తున్నారు అని. అలాంటప్పుడల్లా ప్రతిసారి కూడా ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్తలోకి వస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వాళ్ళు భారీ సేల్ కండక్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా న్యూస్ని అబ్జర్వ్ చేయండి. ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ స్టాట్యూటరీ బాడీ విత్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. కార్పొరేట్ అఫైర్స్ అంటే వాణిజ్య అంశాలు, ఇది వాణిజ్య కార్యకలాపాలు. సో బిజినెస్ అవ్వచ్చు, కామర్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక సంస్థ. ఇది ఏంటంటే ఒక స్టాట్యూటరీ బాడీ, అంటే ఒక చట్టబద్ధ సంస్థ, ఒక చట్టం ఆధారంగా రూపొందించబడ్డ సంస్థ. అంటే ముందు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ చట్టం ఉంది కాబట్టి ఆ సంస్థకు ఆవిర్భావం కూడా జరిగింది. ఇందుకే దీని యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంట, 2003వ సంవత్సరం. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2003, 2003. కాకపోతే ఇట్ బికేమ్ ఫుల్లీ ఫంక్షనల్ ఇన్ 2009. సో అప్పటి నుంచి కంప్లీట్గా పనిచేయడం ప్రారంభించింది. The CCI aims to establish a competitive environment in the Indian economy by engaging with all stakeholders, the government and international jurisdiction. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అంతర్జాతీయ పరంగా వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే వ్యవహరిస్తూ ఎక్కడా కూడా అన్ఫేర్ ప్రాక్టీసెస్ చోటు చేసుకోకూడదు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ కాంపిటీటర్ ఉంటాడు, మీరు అతని మీద విజయం సాధించాలి, లేదా అతనికన్నా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలని చెప్పి మీరు అతని చేతులు కాళ్ళు విరగొట్టడం ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ అన్ఫేర్, రైట్? మీరు ఒకవేళ బీట్ చేయగలిగితే ఎగ్జామ్లోనే బీట్ చేయాలి, అండ్ దట్టు చీటింగ్ లాంటివి ఏమీ చేయకుండా. అలా బిజినెస్ యాక్టివిటీస్లో కూడా జరగకుండా ఉండడానికి చూసుకోవడానికి ఈ సంస్థ ఉంది, విచ్ ఇస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దెన్ కమ్స్ రెండవ ముఖ్యాంశం, విచ్ ఇస్ ప్రధానమంత్రి సంగ్రహాలయ. ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ బాగానే ఉంది. సంగ్రహాలయ లేదు సంగ్రహాలయ్ లేదు సంగ్రహాలయం అంటే మ్యూజియం. మామూలుగా మ్యూజియం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటిది, ఏదో ఒక పురావస్తు అంశము లేదు చరిత్రకి సంబంధించి రాజులు వాళ్ళందరూ ధరించిన సూట్లు అవ్వచ్చు, వాళ్ళు పట్టుకున్న
వాళ్ళు పట్టుకున్న కత్తులు అవ్వచ్చు, లేదా వాళ్ళు ఉపయోగించిన గన్నులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం చూస్తూ ఉంటాము అన్నదే అందరికి ఒక ఐడియా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించి ఒక మ్యూజియం కూడా ఉంది మన ఇండియాలో. ద ప్రధానమంత్రి సంగ్రహాలయ, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ తీన్ మూర్తి మార్గ్, న్యూ ఢిల్లీ, ఈజ్ అ పార్ట్ ఆఫ్ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ. సో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఆల్రెడీ ఉంది. అండ్ వీ ఆల్ డూ నో దట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అదే ప్రిమైసెస్లో, అంటే ఆ ప్రాంతంలోనే ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట. ఇది ఎక్కడ ఉంది? తీన్ మూర్తి మార్గ్, న్యూఢిల్లీలో ఉంది. ద డిజిటల్ మ్యూజియం ఇస్ ఎ ట్రిబ్యూట్ టు ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది అయితే ప్రధానమంత్రిగా వ్యవహరించారో వాళ్ళందరికీ సంబంధించిన ఒక మ్యూజియం, ఒక సంగ్రహాలయం అన్నమాట ఇది. అండ్ అ నరేటివ్ రికార్డ్ ఆఫ్ హౌ ఈచ్ వన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్. మన భారతదేశం యొక్క అభివృద్ధికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఏ విధంగా వ్యవహరించారు, వాళ్ళందరూ తీసుకొచ్చిన మంచి మంచి అంశాలు ఏంటివి అనేది మనందరికీ చూపిస్తుంది అనమాట ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయం. ఇంతకీ ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అని అంటే ఏప్రిల్ 14, 2022. ఏప్రిల్ 14 మన అందరికీ ఎలాగో గుర్తుంటుంది, బికాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఆ రోజు. 2022 మీరు ఏదో ఒకటి చేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇక్కడ ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, దిస్ ఈజ్ ద ప్రధానమంత్రి సంగ్రహాలయ. ఇది బయట నుంచి ఇలా కనిపిస్తుంది, లోపల నుంచి ఇలా కనిపిస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ పాత్ మిత్రో. ఇంతకీ ఏంటి పాత్ మిత్రో అని మన వివరాల్లోకి వెళ్తే, ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లాంచ్డ్ పాత్ మిత్రో, అ మొబైల్ అప్లికేషన్. సో పాత్ మిత్రో అనేది బేసిక్గా ఒక యాప్ అనమాట. ఎలా అయితే అప్టేక్ జాబ్స్ ప్లస్ ఒక యాప్, అలానే పాత్ మిత్రో ఒక యాప్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జేసీఐ లేదా జేసీఐఎల్ దీన్ని డెవలప్ చేసింది లేదా అభివృద్ధి చేసింది. డ్యూరింగ్ ద జూట్ సింపోజియం రీసెంట్గానే న్యూఢిల్లీలో జూట్ సింపోజియం బేసిక్గా ఒక విధమైన సదస్సు లాంటిది అనమాట. అక్కడ దీన్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఏంటిది? పాత్ మిత్రో. The app is to support jute farmers and provides information about agronomy and minimum support prices as well as the latest agricultural practices. సో జూట్కి సంబంధించి ఈ జనపనార అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేయగలిగే అంశాలు ఉన్నా, లేదు కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ అవ్వచ్చు, లేదు ఆగ్రోనమీ అవ్వచ్చు. ఆగ్రోనమీ అంటే బేసిక్గా టు మేనేజ్ ద అగ్రికల్చర్ అనే అర్థం అనమాట. అంటే ఈ జూట్కి సంబంధించి వ్యవసాయ ఆధారిత లేదు వ్యవసాయ సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేసేదాన్ని ఆగ్రోనమీ అంటారు. ఆగ్రోనమీ అనేది కేవలం జూట్కి కాదు, దేనికైనా రిలేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా దాని యొక్క గ్రోత్ అవ్వచ్చు, దాని యొక్క ఈల్డ్ ప్రొడక్షన్ అవ్వచ్చు, వాటికి సంబంధించి అన్ని అంశాలు కూడా జూట్ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి ఈ పాత్ మిత్రో అనే యాప్ని తీసుకొచ్చారు. It also includes information about jute category standards and jute iCare, which is jute improved cultivation and advanced rating exercise. సో జూట్ పంటకి సంబంధించి ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నా సరే వాటిని కూడా ఈ యాప్లో పొందుపరుస్తారు అనమాట. సో దట్ ఫార్మర్స్ కంటూ కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన కొత్త అంశాలు తెలుస్తూ ఉంటాయి, అప్డేట్స్ కూడా అందుతూ ఉంటాయి. మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో ఒక మాట అనుకున్నాం, మనందరికీ ఏదో ఒక రాశి తెలిసే ఉంటుంది. అట్లీస్ట్ మనం పుట్టిన రాశి ఏంటి అని. మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, మిథున రాశి, తులారాశి, కన్యా రాశి, సింహరాశి, వృషభ రాశి ఇలా. కానీ చాలామందికి భూమి రాశి తెలియదు. వెల్ ఇన్ఫ్యాక్ట్ భూమి రాశి అనేది ఒక రాశి అయితే కాదు, కానీ అది ఒక పోర్టల్. ఇట్స్ లైక్ ఎ వెబ్సైట్ అనమాట. మరి ఇంతకీ దేనికి సంబంధించిన పోర్టల్? వెల్ ఆ పేరుని మరొకసారి జాగ్రత్తగా గమనించండి. భూమి రాశి, భూమి. సో భూమికి సంబంధించిన ఒక పోర్టల్. It is a single point platform for online processing of land acquisition notifications to accelerate highway infrastructure development projects in India. మన భారతదేశంలో భారతమాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హైవేలకి సంబంధించి అది ఎంత వేగవంతంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. పూణే నుండి బెంగళూరు అవ్వచ్చు, బెంగళూరు నుండి చెన్నై అవ్వచ్చు, సూరత్ నుండి చెన్నై అవ్వచ్చు, లేదు ముంబై నుండి ఢిల్లీ అవ్వచ్చు. ఇలా ఎన్నో హైవేలు కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కానీ ఒక హైవేని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది జరగాలి. ఎందుకంటే నేల లేకపోతే ఎక్కడ హైవే కన్స్ట్రక్ట్ చేస్తారు? సో అందుకని ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన సమాచారం ఒకటే చోట ఉండే విధంగా ఒక పోర్టల్ని తయారు చేశారు. ఆ పోర్టల్కి వాళ్ళు పెట్టిన పేరు భూమి రాశి. ఇక్కడ మీరు దాని యొక్క లోగోను కూడా గమనించవచ్చు. వాళ్ళు భాని ఎంత క్లియర్గా రాశారు చూడండి, చాలా క్రియేటివ్గా. హిందీలో భా లెటర్ ఏదైతే ఉందో బేసిక్గా భారత్ అని ఇలా రాస్తారు. సో ఆ భా లెటర్ని వాళ్ళు ఇలా డిజైన్ చేశారు. ఇక్కడ రోడ్ని కూడా మీరు చూడండి, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. సో దాట్స్ హౌ డిజైన్ టేక్స్ ప్లేస్. అండ్ మీలో చాలామంది ఎంతసేపు ఇంజనీరింగ్ డాక్టర్లే కాకుండా డిజైన్ వైపుగా అడుగులు వేయచ్చు. ప్రతి ఐఐటీలో ఈ రోజుల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా ఉంది, డిజైన్ కాలేజెస్ కూడా ఉంటాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్. ఇలా డిజైన్కి సంబంధించి కూడా ఫ్యూచర్లో ఎంతో స్కోప్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనందరం రూపీ యూస్ చేస్తాం కదా, ఆ రూపీ అనే సింబల్ చూసారా, అది కూడా ఐఐటి కాన్పూర్లో ఉంటున్న ఉదయ్ కుమార్ అనే ఒక డిజైన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే డిజైన్ చేశారు. సో దాట్స్ హౌ ఎవ్రీథింగ్ హ్యాస్ అ ఫ్యూచర్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ టు ద డీప్ ఆఫ్ ఇట్.
ఇంతకీ ఈ భూమి రాశి పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది లేదా అభివృద్ధి చేసింది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ అంశాలు ముగుస్తాయి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. అప్పటి వరకు నమస్కారం.